ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. సాతాను కడవరి దినాలలో విశ్వాసులను మోసగించి వివిధ తంత్రములు ప్రయోగించి విశ్వాసములో నుండి తొలగించి భ్రష్టులను చేయాలని చూస్తూ ఉన్నాడు. సరి అయిన ప్రార్థనా జీవితం లేని వారు, వాక్యమును ధ్యానించని వారు అపవాది కబంధ హస్తాలలో చిక్కి విలవిలవిలలాడుతూ బయటికి రాలేకపోతున్నారు. ఆత్మను గురించి శ్రద్ధ లేని వారు, ఆత్మీయ జీవితములో సోమరులైన వారు ఈ విధంగా పతనమైపోతున్నారు సాతాను సంకెళ్లలో. ఒకరోజు సాతాను వార్షికోత్సవము యానివర్సరీ ఘనంగా జరిపి తన దూతలను రప్పించి వారు నిర్వహించిన కార్యక్రమాల ఫలితాలు నివేదికిమ్మని ఆదేశించాడు. సాతాను యానివర్సరీ జరుగుతుంది. సాతాను వాడి అనుచరులు, వాడి దూతలు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా పిలిచాడు. పిలిచి మీరు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, నాకు రిపోర్ట్ ఇవ్వండి అని అన్నప్పుడు ఒక దూత రిపోర్ట్ ఇస్తుంది. నేను ఎడారిలో ప్రయాణం చేస్తున్న క్రైస్తవ యాత్రికుల మీద క్రూర మృగాలను ఉసిగొలిపాను. ఇప్పుడు వాళ్ళ ఎముకలు ఇసుకలో ఎండుతున్నాయి. వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళ ఎముకలు ఇసుకలో ఎండుతున్నాయి అని ఒకడు సగర్వంగా ఆ రిపోర్ట్ ఇచ్చాడు. దాని ఫలము, దాని వలన లాభం ఏముంది? వాళ్ళ ఆత్మలు రక్షించబడ్డాయి కదా, వాళ్ళు పరలోక రాజ్యంలో ఉన్నారు కదా, ఏం సుఖం మనకి అన్నాడు సాతాను. సైతాను నిస్పృహతో మాట్లాడుతున్నాడు. అయితే మరో దూతంది, క్రైస్తవులు ప్రయాణం చేస్తున్న ఒక ఓడ మీదకి తుఫాను పంపించాను, వాళ్ళంతా సముద్రం పాలయ్యారు అని మరొకడు నివేదించాడు. ఆనందంతో దాని వలన మనకు ఫలితం ఏముంది, వాళ్ళ ఆత్మలు కూడా రక్షించబడ్డాయి కదా అన్నాడు సాతాండు పెదవి విరిచి. ఇప్పటికి 10 ఏండ్ల నుండి ఆత్మ సంగతి పట్టించుకోకుండా ఒకరికి అలసత్వము కలిగించడానికి విశ్వ ప్రయత్నాలు చేసి విజయం సాధించా. ఇప్పుడు అతడు మనవాడయ్యాడు అని మరొక దూత చెప్పింది. ఆత్మ పట్ల జాగ్రత్త లేకుండా భక్తి విషయంలో స్వామరివాడిగా చేశాను అనగానే బేష్, సైతాను ఆనందానికి అవధులు లేవు. నరకాంధకార సైన్యము కోలాహలం చేసుకున్నాయి. దేవుని సన్నిధికి రాకుండా, ఆత్మ పట్ల శ్రద్ధ లేకుండా, చచ్చిన తర్వాత నరకములో లేదా చచ్చిన తర్వాత ఎక్కడో మన ఆత్మ, శరీరం ఎక్కడా ఆత్మ ఎక్కడో అంటారు కదా కొంతమంది. అలా తిరిగే వారిని తీర్పు దినమున ఈ ఆత్మ అగ్నిలో అల్లాడిపోతుంటే నరకాంధకార సైన్యము కోలాహలం చేస్తుంది. అచ్చట అగ్ని ఆరదు, పురుగు చావదు. కావున నేడే ప్రభు దగ్గరికి వచ్చి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రియ దేవుని బిడలారా, సాతాండు రకరకాలుగా ఉచ్చులు వేస్తున్నాడు. నీలో అలసత్వం, భక్తి మీద ఇంట్రెస్ట్ లేకుండా, ఆరాధనకు రాకుండా. బైబిల్ ఒక మాట ఉంది, మార్కు సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో, సాతాను వచ్చి వారిలో వెత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును అని. సాతానుడు ఎత్తుకొని పోతున్నాడు. దేవుని వాక్యం వినడానికి మీటింగ్స్కి లేదా చిన్న చిన్న కూడికలకి దేవుని బిడలు వస్తూ ఉంటారు కదా. కొంతమంది ఎక్కడ కూర్చుంటారు మీటింగుల్లో? రోడ్ల మీద, కొంతమంది ఇళ్లల్లో, కొంతమంది అరుగుల మీద కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు.
ఇలాంటి వారికి ఒకటి వినబడితే ఒకటి వినబడదు వాక్యం. ఎక్కడో ఆ గట్టు మీద ఒకళ్ళు, ఈ గట్టు మీద ఒకళ్ళు, ఆ రోడ్డు మీద ఒకళ్ళు ఆ దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు. చాలా సందర్భాలలో చర్చీల దగ్గర కూడా ఒక మాట వినబడితే ఒక మాట వినబడదు. వాక్యం వారి హృదయాల్లో పూర్తిగా నింపబడదు. ఆ వినబడిన కొద్ది వాక్యాన్ని సాతానుడు ఎత్తుకుపోతాడు. దేవుని వాక్యము నీ హృదయం నిండా నింపబడితే నువ్వు దేవుని మనిషివైపోతావు. అది సాతానుడికి ఇష్టం లేదు. నువ్వు ఎప్పుడు వాడు ఆధీనంలో ఉంటూ అపవిత్ర కార్యాలు జరిగిస్తూ దురలవాటులకు గురై చివరికి నీ ఒళ్ళు ఇల్లు గొల్ల చేసి నిన్ను నరకానికి పంపి వాడి సైన్యము ఆనందంతో గంతులు వేస్తారు. ప్రియ దేవుని బిడలారా, అందుకే వాడు దేవుని మాటలు నీ చెవిలో పడనీయకుండా, నీ హృదయంలో పడనీయకుండా ఎత్తుకుపోతున్నాడు. ఎక్కడ దేవుని మాటలు నీ చెవిని పడితే నువ్వు ఫలిస్తావేమోనని వాడు పడనీయకుండా ఏదో ఒక శ్రద్ధ సంఘములోనో మీటింగ్స్ లోనో కలగజేస్తున్నాడు. నీ మీద టార్గెట్ చేసి ఈ ఉదయకాలమందు ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. నరకాగ్నికి గురి కాకుండా నీ ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యము సాత్వికంతో అంగీకరించండి. దేవుని వాక్యము బలమైనది, సజీవమైనది. అది రెండించగలిగిన ఖడ్గము. హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను అనే మాటని మనం చూస్తాము. ధనవాంఛ పీడితుడైన ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తుని అమ్మడానికి ఎక్కడా వెనకాడలేదు. యేసుక్రీస్తుని అమ్మడానికి సాతాను పక్షాన, సాతాను పంచన చేరాడు. కనుక ఈ ఉదయకాలం ముందు సాతానుడు ఇస్కరియోతు యోధ మీద టార్గెట్ చేశాడు. దీనికి మూలం దురాశ, ధన దురాశ. ఇతనిలో ఉన్న ధనాపేక్షను ఆసరాగా చేసుకుని సాతాను ఇతనిలో ప్రవేశించాడు. ఇతని దగ్గర డబ్బు సంచి ఉంది, అందులో వేయబడిది దొంగిలిస్తూ ఉండేవాడు. ఒక మనిషిలో సాతాను ప్రవేశించింది అంటే అతని జీవితము చీకటిమయమైపోతుంది. ఒక దయ్యం వెళ్లి 7 దయ్యాలు తీసుకొస్తుంది, ఆ వ్యక్తిలో ప్రవేశిస్తాయి. ఆ మనుషుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే కూడా చెడ్డదిగా ఉంటుంది. సాతాను యోధాలో ప్రవేశించి ఆయనను ప్రభువుకు దూరం చేసింది. ఏ ధనం కోసమైతే ఆయనను అమ్ముకున్నాడో ఆ ధనాన్ని విసిరిగొట్టిపోయి ఉరిపెట్టుకున్నాడు. గమనించారా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్నాడు పౌలు గారు. ఎందరో ఈ ధనమోసంలో చిక్కుకొని తమ జీవితాలను అర్ధంతరంగా చాలిస్తున్నారు. యోధా తల్లకిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాయి. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రియ దేవుని బిడలారా, అందుకే ప్రభు అన్నారు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకుంటున్నాడు అన్నారు. లూకా 22:31. సాతాను దేవుని బిడ్డలను దొంగిలించాలని, జల్లెడ పట్టాలని ఇప్పుడు కూడా విశ్వాసులు అనేక మంది లోకంతో రాజీ పడుతున్నారు. రాజీ పడకపోతే పనులు కావండి అంటున్నారు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించమాకండి. లోకము దాని ఆశలు గతించిపోతాయి. నమ్మవద్దు, ఈ మాయ లోకం నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయు, ఈ మాయ లోకం నమ్మవద్దు అన్నాడు ఒక భక్తుడు. కాబట్టి ఎవడు లోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రు అయిపోతాడు. ప్రియ దేవుని బిడలారా, సాతానుడు అనేకమైన సార్లు ప్రభువులో మనకున్న దేవుని మీద నమ్మకని తప్పించి గోధుమల వలె జల్లించి విశ్వాస భ్రష్టులుగా చేసి లోకానికి అప్పగించాలని
మనల్ని చూస్తున్నాడు. అయితే యేసయ్య మన కోసం దేవుని యొద్ద విజ్ఞాపన చేస్తూనే నిరంతరము కూడా ఏమిటి ఆయన విజ్ఞాపన చేసేది? సాతాను కబంధ హస్తాలలో మనం పడకుండా, వాడి జల్లెడులో పడకుండా, వాడి యొక్క ధోరణిలో పడకుండా, వాడి ఉచ్చులో పడకుండా ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. నా బిడ్డ సాతాను ఉచ్చులో, సాతాను కబంధ హస్తాలలో, వాడి అలవాటులలో, లోకాశలలో పడకుండా, నీకు తెలియకుండానే నిన్ను వాడు జారిపోయేలాగా చేస్తాడు. అన్నీ తెలిసేసరికి దేవునిలో జారిపోతాం, దూరం అయిపోతాం. సంసోనిని అలా కాదు చేశాడు. సంసోనిని కూడా జల్లించాడు. సంసోనుని జల్లిస్తే సంసోను జారిపోయాడు. ప్రియమైన దేవుని బిడలారా, నీ ఏ బలహీనతలో దొరికితే ఆ బలహీనతను ఆసరాగా చేసుకుంటాడు. దావీదు స్త్రీ బలహీనతలో పట్టుబడ్డాడు, మింగేశాడు, జల్లిచేశాడు. యోధా డబ్బు విషయంలో బలహీనతలో దొరికాడు, మింగేశాడు, జల్లిచేశాడు. యోబును కూడా మింగాలని చూశాడు, మింగుడు పడలేదు. పేతురును మింగాలని చూశాడు, ప్రభు అతని పక్షమున వేడుకున్నాడు, అందువలన తప్పించుకున్నాడు. ఆ అనుభవం మీకుందా? ఈ ఉదయకాలమందు ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుడు తంత్రాలను ఎరిగి మనం గుర్తించాలి. సాతాను తంత్రాలను మేము ఎరగని వారము కాము అన్నాడు ఆ పౌలు గారు. కనుక ఏమిటి వారి తంత్రాలు? నీలో ఏ ఆశ, ఏ బలహీనత అవుతుందో అది పెద్దదిగా చేసి నీలో వాక్యం ఉండకుండా వాడు వాక్యాన్ని ఎత్తుకుని పోయేలాగా చేస్తున్నాడు. నిన్ను జల్లిస్తున్నాడు, దేవుళ్ళో నిలబడనీయకుండా. కనుక దేవుని సన్నిధిలో ఆత్మ విషయమై శ్రద్ధ పెట్టమని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, సాతాను తంత్రాలు రకరకాలుగా భక్తుల్ని కూడా శోధించాడు. అనేకులని లోకస్తులుగా, భ్రష్టులుగా, యేసై శిష్యుడైన ఇస్కరియోతు యోధాను కూడా అలాగే చేశాడు. దేమాకి యహలోకాన్ని ఇంట్రెస్ట్ పెట్టి దేవుని విడిచిపెట్టేలాగా చేసేశాడు. కనుక ఈ ఉదయకాలం మంది ఎవరైనా సాతానుచ్చులో, అయ్యా మేము పడనీయకుండా ప్రభువా మా కొరకు మీరు తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల మాటల ద్వారా అనేకులకు దీవెన, ఆశీర్వాదం దయచేయండి. ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ ఆస్వాదిస్తూ ప్రతి విధమైన మేలుతో నింపి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే ఇతరులకు తప్పకుండా ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే చాట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.